రేపటికెంచి పార్లమెంటు తగ్గఫర్ నడుస్తదబ్బా. మహిళా రిజర్వేషన్ బిల్లుకు అందరు సపోర్ట్ చేస్తాండ్రు గాని డీలిమిటేషన్ మీదే లొల్లైతట్టుంది. ఎంపీ సీట్లు పెంచాలనే సెంటరోళ్ళ ఆలోచన మంచిగానే ఉన్నది గాని ఏ లెక్కెమ్మటి పెంచుతారనేదే అసలు పాయింట్. 4-5 రోజుల కాంచి ఎన్డీఏ గ్రూప్ కు ఇండియా గ్రూప్ కు నడుమ కిස්සర బස්සర నడుస్తూనే ఉన్నది. ఇదంతా ఒగెత్తైతే మన మీద ఉత్తరమోళ్ళ పెత్తనం ఇంకింత పెరిగే డేంజర్ రాబోతుందట. మరి బల్గా మున్నోళ్ళదే సాగుతుంది, పైసా మాది పెత్తనం మీద అని దక్షిణ భారతం జంగు సురువైనట్టే. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ సీఎంలు ఒకటైతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముచ్చట ఏం తెలుస్తలేదు. ఇంకా మన సీఎం రేవంత్ రెడ్డి సారు దక్షిణాది సీఎంలకు ఉత్తరాలు కూడా రాసిండు. పార్లమెంట్ సీట్లు పెంచుట్లో మనకి ఎంత నష్టం అవుతుందో వివరంగా చెప్పుకుంటా. మా మాటేందో ఇనకున్నా మాకు న్యాయం జరగకున్నా ఊకునే ముచ్చటే లేదని సెంటర్ వాళ్ళకు వార్నింగ్ ఇచ్చిండు తమిళనాడు సీఎం స్టాలిన్ సారు. అందరు మాట్లాడుకొని ఒక పారి మీటింగ్ పెడతారట. బీజేపీ తోటి దోస్తానే చేస్తున్న చంద్రబాబు సార్ వస్తాడో లేదో. మరి లోక్సభలో 543 సీట్లుంటే 850 ఏవోతున్నారు సెంటర్ వాళ్ళు. 307 సీట్లు ఎక్కువ అవుతుంటే అందులో 815 రాష్ట్రాలకు 35 కేంద్ర పాలిత ప్రాంతాలకు వస్తారట. 2011 జనాభా మీదకి వెళ్ళి గప్పుడు ఎక్కువ మంది ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ ఎంపీ సీట్లు, తక్కువ మంది ఉన్న రాష్ట్రాలకు తక్కువ సీట్లు వస్తాయి. ఇక అయితే ఇద్దరు ముద్దు అంతకుమించి అసలే వద్దు అనుకున్నందుకు దక్షిణ భారతదేశంలో జనాభా గుంజింది. కుటుంబ నియంత్రణ పాటించని ఉత్తర భారతంలో పబ్లిక్ పెరిగి పార్లమెంట్ సీట్లలో పాయిదాగా అవబోతుంది. ఈ రోజు తెలంగాణలో 17 ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ లో 80 ఉన్నాయి, గ్యాప్ వచ్చేసి 63. రేపు ఇది పెంచినప్పుడు మనకేమో 26 అవుతున్నాయి, ఉత్తరప్రదేశ్ కు 120 అవుతున్నాయి. అప్పుడు 94 సీట్లు మనకు ఇద్దరికి మధ్యలో అంతరం అవుతుంది. ఇక ఆంధ్రాలో 25 సీట్లుంటే 38, తమిళనాడులో 39 ఉంటే 60, కర్ణాటకలో 28 ఉంటే 42, కేరళలో 20 ఉంటే 30 సీట్లు వస్తాయి. పాండిచ్చేరిలో ఒక్కటి. అన్ని కలిసిన 130 సీట్లుంటే అటు ఇటు 200 గిన కావు. అదే దేశం మీది బాజుకు ఇప్పుడే 413 సీట్లున్నాయి, పెంచినాక 600 దాటుతున్నాయి అల్కగా. అప్పుడు పార్లమెంట్ లో పెత్తనం అక్కడ ఉన్నది ఇంకింత పేరు కూడా పక్క. బలహీనంగా ఉన్నాం, ఇప్పుడు అత్యంత బలహీనులుగా మార్చి బలంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలను శక్తివంతంగా మార్చి రాజకీయంగా మనల్ని ద్వితీయ శ్రేణి పౌరులు చేయడానికి. ఇంకో ముచ్చట ఏంటంటే దక్షిణ భారతంకి వెళ్ళి రూపాయి ఢిల్లీకి పంపి అటుకెళ్ళి వచ్చేది ఆటానే. అదే రూపాయి కట్టే ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు 6-7 రూపాయలు పోతున్నాయి. అంటే పైసా మాది ఫాయిదా మీకా అనే గుస్సా మీద ఉన్నారు దక్షిణ భారతం లీడర్లు. గందుకే పెంచే సీట్లలో సగం జనాభా మీదకెళ్ళి సగం రాష్ట్రాల ఆమ్దాని పైసా పతారా డెవలప్మెంట్ మీదకెళ్ళి ఇయ్యాలనేది రేవంత్ రెడ్డి సారు డిమాండ్. మీరు పెంచాలనుకున్న 272 సీట్ల లోక్సభలో 50% 136 సీట్లు ప్రోరేటా ప్రకారం పెంచుకోండి. మిగతా 136 సీట్లు ఆర్థిక ఉత్పత్తి ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు సీట్లను పంపకాలు చేయండి. లేలే మనకేం నష్టం కాదు, అంత జూటా లెక్కలు, పైసాకు సీట్లకు ఏం సంబంధం అని బీజేపీ లీడర్లు గరమైతున్నారు. 70% తెలంగాణ ప్రభుత్వానికి వచ్చేటువంటి రెవెన్యూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి వస్తుంది. కాబట్టి 2 జిల్లాలలో సీట్లు మరి 70% పెంచి మిగతా ముఖ్యమైనటువంటి ప్రాంతాలలో 30% సీట్లు ఇవ్వాలంటారా? ఇక రేపటికెళ్ళి 3 రోజులు ఇదే ముచ్చట మీద జోరు ఉండబోతుంది పార్లమెంట్ లా. మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీలు ఇమ్మతిస్తున్నాయి కానీ ఎంపీ సీట్లు పెంచడం మీదనే మస్తు రచ్చయ్యేటట్టున్నది. తిరుగుబాటుకు పెద్ద ఉద్యమానికి కూడా బీఆర్ఎస్ నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే కేసీఆర్ గారి ముందుండి నడిపిస్తారనే మాట కూడా